నెక్స్ట్ ఎన్నికల్లో కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండ్రు. సో ప్రజల ముందుకు వచ్చిండ్రు. ఏం మీరు బాధపడకండి, నేను మళ్ళీ వస్తున్నా. మీకు ఇప్పుడు ఏదైతే రైతు బంధు వేయలేదు, పింఛన్ పైసలు వేయలేదు, కళ్యాణ లక్ష్మి తోటి తులం బంగారం ఇవ్వలేదు, 2500 ఇవ్వలేదు, స్కూటీలు ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇవ్వలేదు, సన్న బియ్యం అన్నాడు, ఆ వండుతుంటేనేమో మెత్తగా అవుతుంది బువ్వ. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు హామీలు ఉన్నాయన్న. రేవంత్ అన్న కథ ఇట్లా ఉంది. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నామంటే రేవంత్ అన్నకి ఏం చెప్పదలుచుకున్నామంటే, బాయ్ బాయ్ రేవంత్ అన్న, అయిపోయింది నీ పని, బాయ్ బాయ్ రేవంత్ అన్న, అయిపోయింది నీ వంతు పని. ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా ఆయన గురించి మాట్లాడొద్దన్న. మాట్లాడిగిట ఉపయోగం లేదు. అది అంటే కేసీఆర్ గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా బీఆర్ఎస్ కి తెలంగాణకి వీళ్ళను కాంగ్రెస్ పార్టీ అని చెప్పి 100% కదా అన్న. అది కాంగ్రెస్ పార్టీ విలన్ కదా. నిజంగా ఆయన చెప్పిన మాటల్లో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని వెళ్ళింది అంటారు, కానీ ఈడ మళ్ళీ తెలంగాణలో ఏం చేయకపోతుంది. ఈ రాహుల్ గాంధీ ఏమో దేశం అంతా చెప్తుండు, తెలంగాణలో మేము అన్ని ఇస్తున్నాం అంటాడు. ఈ అమ్మాయి ఇప్పటి వరకు రైతు బంధు పింఛన్ పైసలు ముసలోళ్ళే అన్న. కొడుకులు లేని వాళ్ళు ఉంటారు, అమ్మలు లేని వాళ్ళు, ఎవరు లేని వాళ్ళు ముసలోళ్ళ పింఛన్ పైసలు వేస్తే ఆ పింఛన్ పైసలు తినే బతుకుతుంటారు. అటువంటి 2-3 సార్లు పింఛనే కదా ఎంగితివి. ఎట్లా నమ్మాలి ముఖ్యమంత్రి గారిని చెప్పు, నీవే చెప్పు. ఇంకా రైతు బంధు చేస్తే ఈరోజు భూమి దున్నితే రైతు బంధు నలుగురికి పని ఉంటుండే, వ్యవసాయం చేస్తుండే. నువ్వు అటువంటి 4-5 సార్లు ఇప్పటి వరకు వచ్చే ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రైతు బంధు వేయాలి. మళ్ళీ ఇట్లా చేస్తే ఏ పని చేయాలి, ఎట్లా చేయాలి? మరి పని చేయాలా, లేకపోతే ఆ రైతులందరూ ఆ భూమి దున్నకం పని చేసి తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిండ్రు అంటుండ్రు, సరే తెలంగాణ ఇచ్చిండ్రు వాళ్ళు. మళ్ళీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు మీ పార్టీ గెలిచిందిగా, ఏం చేస్తుండ్రు, ఎవరికి ఏం చేసిండ్రు అన్న? పలానా పని మంచిగా చేసిండ్రు అని చెప్పు, షబ్బాస్ రేవంత్ అన్న మీ పార్టీ అని నేను అంట. ఏం చేసిండ్రు అన్న? బీఆర్ఎస్ మీరు చూస్తున్నావా ఎట్లా ఉందో? తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1కి తీసుకుపోయింది కేసీఆర్ గారు. ఏం జరిగిందన్న నీవు అర్థం కాదు. కాళేశ్వరం గట్టి ఎన్నో నీళ్ళు తెస్తే ఈ తెలంగాణ ఎడారి ఉంటే పచ్చటి పంటల పచ్చని పంట వండుతుంటే నీవు కాళేశ్వరం 100 కోట్లు విధ్వంసం జరిగింది అంటుండ్రు. ఒక్క ఒక్క పిల్లర్ దసికింది అన్న, అంతే. ఈ పనులు ఎన్ని ఉన్నాయన్న? ఈ పనులు మనకు ఒక పన్ను పోతే మనము ఆ పండ్ల దవాఖానకు పోయి ఆ డాక్టర్ని పోయి ఆ పన్ను తీపిచ్చి వేరే పన్ను వేసుకుంటాం. అట్లా కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ దసికింది, ఆ పిల్లర్ని తీసేసి కొత్త పిల్లర్ వేయాలి కదా. అది వేయకుండా మొత్తం విధ్వంసం జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఎట్లా మాట్లాడతారన్న నాకు అర్థం కాదు. వాళ్ళకిట ఉందా లేదా? అసలు తలకాయ అనేది ఉందా? ఇన్ని పనులల్లో నీకు ఒక పన్ను పోతే ఆ పన్ను తీసి నువ్వు ఆ డాక్టర్ని కొత్త పన్ను అన్నాయి, లేకపోతే దానికి పరిష్కారం ఏందని చెప్పంటే అడుగుతావు. కానీ మొత్తమే ఇప్పుడు ఒక పిల్లర్ దసుకుతే మొత్తం డ్యామే కూలిపోతుందా అన్న? నాకు అర్థం కాదు. అంత పెద్ద డ్యామ్ కట్టిండు, మరి మీ ప్రభుత్వం ఏం కట్టిందన్న? ఈ దేశాన్ని వెళ్ళిన పార్టీ మళ్ళీ తెలంగాణ ఉద్యమ సమయం ఇప్పుడు తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాన్న కేసీఆర్ అప్పుడు తెలంగాణ ఇస్తే సోనియా గాంధీని తల్లి అని చెప్పిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విలన్ అని చెప్తుండు. ఇవి అంటే ఏ విధంగా అన్న? ఒక్కటన్నా, ఆ రోజు ఇయ్యలేదు. మరి తెలంగాణ గురించి మేము ఎంతో మంది చనిపోయినాక ఎంతో హింస పెట్టి ఊకేనే ఇయ్యలేదు తెలంగాణ. ఎంతో కొట్లాడి ఎంతో మంది చచ్చిపోతే అప్పుడు తప్పితే ఇయ్యలేదు ఈమె. అప్పుడు అవును అన్నాడు, ఆ రోజు ఎన్నెన్నో అన్నాడు అన్న. కానీ తెలంగాణ తెచ్చిండు, తెచ్చి 10 ఏళ్ళు నడిపి 10 ఏళ్ళలో ఏం చేసిండో చెప్పనీకే ఉన్నాయన్న. వీళ్ళు 5 ఏళ్ళలో ఏం చేస్తుర్రన్న వచ్చిన ప్రభుత్వం? నాకు అర్థం కాదు. ఏం మంచి పని చేసిందన్న? ఒక పని పలానా పని మంచి పని చేసిండు రేవంత్ అన్న ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పు, షబ్బాస్ రేవంత్ అన్న మీ పార్టీ అని నేను అంట. లేదు కదా, ఏ చెప్పుకోవడానికి ఒక్కటి గిట లేదు. అట్లా ఉంది. మరి తులం బంగారం అన్నాడు, ఏంటికి ఇస్తాడో తులం బంగారం? ఎట్లా ఇస్తాడు? కాంగ్రెస్ పార్టీ ఏమో తెలంగాణ మేము ఇచ్చినామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కేసీఆర్ గారేమో చావు నోట్ల తలకాయ పెడితే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ గారు అంటాడు. మళ్ళీ దాదాపు 1200 పైగా ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంది మరి అన్న? ఒకటి, విద్యార్థులు చనిపోయినరు. ఆమరణ దీక్షకి కేసీఆర్ గారు కూర్చున్నాడు, పడుకున్నాడు. ఆమరణ దీక్ష పడితేనే ఇంతమంది చనిపోతేనే, చనిపోయిన తర్వాతనే ఆమరణ దీక్ష చేస్తేనే వీళ్ళు తెలంగాణ ఇచ్చిన. తప్పితే అంతవరకు జంగు లేపితే కనుక ఇయ్యలేదు తెలంగాణ. అంతవరకు వెళ్ళి అంతవరకు పోరాడిండు. విద్యార్థులు చనిపోతున్నారు, ఇట్లా నిరాహార దీక్ష చేస్తారు కాబట్టి వాళ్ళంతా చూసి ఇచ్చిండ్రు. ఊరికేనే ఏమి ఇయ్యలేదు అన్న తెలంగాణ. ఇచ్చిన కానీ తెలంగాణని ఏడికి తీసుకుపోయిందో చూస్తున్నాం మనం కళ్ళతోటి. ఇప్పుడున్న పంట పొలాలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు,
బతుకుదేరు కావచ్చు, ఎక్కడ లేనోడు ఎక్కడి నుంచో వచ్చి ఈడ బతుకుతుండ్రు, బీహార్ల నుంచి వచ్చి ఈడ బతుకుతుండ్రు, ఒరిస్సా నుంచి వచ్చి ఈడ బతుకుతుండ్రు. అట్లా ఎంతో మంది ఉన్నారన్న చెప్పుకుంటూ పోతే. బొంబాయి నుంచి వచ్చి ఈడ బతుకుతుండ్రు. మళ్ళీ 100% రాసి పెట్టుకొని నేను గిట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రేవంత్ అన్న గిట ఉన్నాడో ఆయన గిట చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మా సార్ వస్తుండు కేసీఆర్ గారు, ఈసారి నరసింహసాని మీ ఉగ్ర రూపంలో వస్తుండు కేసీఆర్ గారు, రాసి పెట్టుకోండి. ఇంకా రేవంత్ అన్నకి ఇంకా మళ్ళీ పార్టీ అనేది ఉండదు, ఇంకా మర్చిపో.